నమస్తే. తెలంగాణ రైజింగ్ అంటూ తెలంగాణకి సంబంధించి పెట్టుబడులు భారీ ఎత్తున తీసుకొస్తా ఉన్నాము అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో భారీ ఎత్తున కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నటువంటి అంశాన్ని చూసాం. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు ఈఎస్ఆర్ ఎర్రబెల్లి సతీష్ రావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తారు తెలంగాణకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అనుకోవచ్చా? దాదాపు 1,78,000 కోట్లు తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాము, 50,000 ఉద్యోగాలు యువతకి ఇవ్వబోతా ఉన్నాం అన్నట్టు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు అన్నది? వాళ్ళు చెప్తున్నారు, రాపిస్తున్నారు, కానీ డీటెయిల్డ్ గా అయితే రిపోర్ట్ అయితే ఇవ్వలేదు. ఏ కంపెనీ ఇచ్చింది, ఎక్కడ ఇచ్చింది, మెగా అన్నారు, సన్ అన్నారు. ఇవన్నీ మన హైదరాబాద్ కంపెనీలు. స్వదేశీ కంపెనీలకు విదేశీలకు పోయి ఎంఓయూ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, స్వదేశంలో చేసుకోవచ్చు, మన దగ్గరనే చేసుకోవచ్చు. అంత క్లారిటీగా అయితే లేదు. మహారాష్ట్రకు బాగుంది, వాళ్ళు డీటెయిల్డ్ గా ఇచ్చారు. నేను మహారాష్ట్ర సీఎంఓ చూసిన 15 లక్షల కోట్ల 70,000 చిల్లర వచ్చింది. సుమారుగా 15 లక్షల వరకు ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. టాప్ లో మోర్ దెన్ 60 కంపెనీస్ తోటి ఎంఓ చేసుకున్నారు. వాళ్ళు డీటెయిల్డ్ గా ఇచ్చినారు వాళ్ళ సీఎంఓలో. మరి మన వాళ్ళు ఏమన్నా ఒక ఫిగర్ 1,78,000 అని వేగంగా చెప్తున్నారు, కానీ డీటెయిల్ గా ఫిగర్ ఎక్కడ కనిపించట్లేదు, ఇవ్వలేదు. అంటే ఇదంతా అవాస్తవం అనుకోవచ్చా మరి చెప్తున్నదంతా? డీటెయిల్డ్ గా ఫిగర్ లేనప్పుడు అవాస్తవం అనుకుంటాం కదా, ప్రజలు అదే అనుకుంటారు, మనం కూడా అదే అనుకుంటాం. డీటెయిల్డ్ గా ఇవ్వాలి కదా. వాళ్ళు ఇచ్చారు మహారాష్ట్ర ఇన్ని కోట్లు, ఇంతమంది ఎంప్లాయీస్, ఈ కంపెనీ 60 కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు లైన్ లో లిస్ట్ లో పెట్టారు. మరి మనం డీటెయిల్డ్ గా పెట్టలేదు, ఏదో ఒక ఫిగర్ చెప్తున్నాం. మరి ఆ ఫిగర్ ఎంతవరకు అనేది చూడాలి, వెయిట్ చేయాలి. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికంటే ఇప్పుడు భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం, మా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంది, ఎట్లా తీసుకురావాలో తెలుసు అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. దాని మీద మీ స్పందన? బీఆర్ఎస్ పార్టీ విదేశీ సంస్థలను తీసుకొచ్చింది, వీళ్ళు స్వదేశీ సంస్థలతో ఎంఓయూ చేసుకున్నామని ఫొటోస్ కొన్ని రిలీజ్ చేశారు. మాకు వాళ్ళకు చాలా ఫరక్ ఉంటుంది. కేటీఆర్ గారు తీసుకొచ్చి చాలా ఇంటర్నేషనల్ కంపెనీలు డైరెక్ట్ దావోస్ లో ఏ రోజు ఏ ఎంఓయూ అయింది ఆ రోజే రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు డైరెక్ట్ డీటెయిల్డ్ గా ప్లేన్ దాంట్లో పెట్టడం జరిగింది. ప్రతిరోజు ఎవ్రీడే మన ప్రోగ్రామ్ జరిగినట్టు రిలీజ్ చేశారు. మరి ఇప్పుడైతే అంత క్లిస్టర్ క్లియర్ గా ఏం కనిపించట్లేదు. ఎట్లా చూడొచ్చు, ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా దావోస్ లో కేటీఆర్ ఒక ఐటీ ఎంప్లాయీ మైండ్ సెట్ ఉంది, సో తను ఐటీ పరంగానే ఆలోచిస్తాడు, నేను ఒక రాజకీయ నాయకుడిని, పాలసీ మేకర్ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, సో దీన్ని ఎట్లా చూస్తారు? వ్యాఖ్యలు మస్తు చేస్తారండి సీఎం గారు, వ్యాఖ్యలకి ఏం తొక్క. ఆయన చేసేదే వ్యాఖ్యలు కదా, మాటలు ఎక్కువ పని తక్కువ టైప్ వ్యవహారం అది. దాంట్లో ఏమి కేటీఆర్ గారి గురించి కామెంట్ చేయగలుగుతారా? కేటీఆర్ గారు ఒక బ్రాండ్, ఆయన ఒక సబ్జెక్టు, ఆయన ఒక స్పెషల్ ఐటీ మినిస్టర్ ఇండియాలో అనేది అందరూ ట్యాగ్ చేశారు. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కొత్తగా. కేటీఆర్ గారి గురించి ఎవరైనా చెప్తారా? మీరు పోయి ఇక్కడ నార్త్ అడుగుండి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట ఏరియాలో ఐటీ కంపెనీలు ఉన్నాయి, అక్కడ అడగండి. కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఏంటి వ్యత్యాసం అని మీకే తెలిసిపోతుంది. ఎట్లా చూడొచ్చు మరి ఈ పర్యటన అంతది కూడా? ఈ పర్యటన ఏదో క్లారిటీగా అయితే మాకేం చెప్పట్లేదు, క్లారిటీగా అయితే కనిపించట్లేదు. కాకుంటే మేము కొంత మెగా కృష్ణారెడ్డి గారు, వీళ్ళ ఈ హైదరాబాద్ కంపెనీలతో అక్కడ ఎంఓయూ చేసుకోవడం కొద్దిగా అది క్లారిటీగా అనిపించట్లేదు. స్వదేశీ కంపెనీలను తీసుకుపోయి విదేశీలో ఎంఓయూ చేసుకోవడం ఎందుకు? అదేదో స్వదేశీలోనే చేసుకోవచ్చు కదా, హైదరాబాద్లో చేసుకోవచ్చు మంచిగా హ్యాపీగా. హైదరాబాద్లో ఒక ఈవెంట్ పెట్టి హైదరాబాద్లో బాగా మంచిగా నీట్గా చేసుకోవచ్చు కదా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని అవే కౌంటర్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డికి, సో ఎట్లా చూడొచ్చు దీన్ని? అదే మేము చెప్పినాం మొన్నటి నుంచి, అదే సీఎం గారు కూడా, ఏపీ సీఎం గారు కూడా అదే చెప్పుంటారు. అంతే కదా, ఎవరైనా అదే అంటారు. హైదరాబాద్లో పక్కింటోని వదిలిపెట్టి దావోస్ పోయి అనవసరంగా అక్కడ హోటళ్ళు, బుకింగ్లు, రూములు, కిరాయిలు తీసుకోవడం అవసరం లేదు కదా. సో మరి ఇదంతా ఫేక్ ప్రచారం అనుకోవచ్చు. భారీ ఎత్తున చెప్తా ఉన్నారు, మంత్రుల కానుంచి, ఎమ్మెల్సీల కానుంచి, ఎమ్మెల్యేల కానుంచి సంబరాలు చేసుకోవాలి, తెలంగాణ రైజింగ్ అంటూ భారీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ యువతకి 50,000 పైగా ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది, పెట్టుబడులు తీసుకొస్తా ఉంది అని చెప్పి, ఇదంతా ఉత్త మాటలేనా? 100% ఉత్తమ మాటలు లెక్కనే కనిపిస్తున్నాయి. క్లారిటీగా ఉంటే అన్ని క్లారిటీగా ఎంఓయూ పెడుతున్నారు, ఎప్పుడప్పుడు క్లారిటీగా చూపించేవాళ్ళు. సీఎంఓలు అయితే ఏం కనిపించట్లేదు. మరి వాళ్ళైతే ఏమైతే, ఇప్పుడు సీఎం గారు వచ్చేసిండ్రు, వచ్చినప్పుడు క్లియర్ గా ఉండాలి కదా, డిస్ప్లే చేయాలి కదా, పబ్లిక్ అయితే చూపించాలి కదా.